ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేస్తూ కోటి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు మద్దతు పలికారు. 2024 నవంబర్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎగ్జామ్ రాసిన రెగ్యులర్ పోస్టులకు స్పోర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్ కోటాలో సెలెక్ట్ అయి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆరోపించారు. అభ్యర్థుల ఆందోళనతో బయటకు వచ్చిన పబ్లిక్ హెల్త్ అండ్ డైరెక్టర్ రవీందర్ నాయక్ 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కనీసం న్యాయం చేయాలని కూడా అడగరా? చెప్పండి అదన్నా కనీసం రమ్మని మనోళ్ళు బాబా మౌన పురాణ వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈరోజు వందలాది మంది డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయత్ రాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా ఎలక్షన్ కోడ్ రాకముందే, అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నారు అభ్యర్థులు, అది రాకముందే అంటే నిర్దిష్టమైన డేటు శనివారం బార్డర్, శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు మళ్ళా మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరి శనివారం లోపలనే వీళ్ళకు ఈ వచ్చే శనివారం అంటే 4 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు ప్రకటించి మేము మాట్లాడుతాం.